మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాత కరెంట్ వచ్చింది. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే మీ ఇంటి మీదనే సోలార్ కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది మార్పు అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దగ్గర 20 లక్షల ఇండ్ల పైన సోలార్ కరెంటు శాంక్షన్ చేశాం. ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క పొలము కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఒకప్పుడు కరెంట్ అంటే బొగ్గుతో తయారయ్యేది. ఈరోజు బొగ్గు లేకుండా కరెంటుతో తయారు చేసుకుంటున్నాం. విండ్ కరెంట్ వస్తుంది, గాలితో తయారు చేసుకుంటున్నాం. ఒక పక్క నీటితో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గ్రీన్ ఎనర్జీ కింద వస్తుంది. దీనిపైన శ్రద్ధ పెట్టాను. ఎక్కడైతే గ్రీన్ ఎనర్జీ ఉంటుందో అక్కడ సస్టైనబిలిటీ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కూడా ఇచ్చారు. ఎండలు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ చూసినా అనేక సమస్యలకి దారితీస్తా ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓసారి వర్షం ఒకే దిక్కండి పడిపోతుంది, వరదలు వస్తున్నాయి, ఓసారి వర్షాలే పడడం లేదు. ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం గ్రీన్ ఎనర్జీ తప్ప వేరే మార్గం లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్ననే నేను ఒక మీటింగ్ పెట్టాను. పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, భారతదేశంలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. దానికి చిరునామా అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు హైదరాబాద్ లో 25 సంవత్సరాల కంటే ముందు హైటెక్ సిటీ కట్టి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా పిల్లలు ఆలోచించాలి. పిల్లలు, మీరు తెలివైన పిల్లలు. క్వాంటమ్ వ్యాలీకి అల్గరిథమ్స్ రాయాలి మీరందరూ. ఇక్కడే తిరుపతిలోనే ఐఐటి తెచ్చాను. నేనే ఆ రోజు కేంద్రం చెప్పి ఐఐటి ఇస్తే తిరుపతిలో పెట్టించాం. ఐజర్ తిరుపతిలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాను. దానికంటే మెరుగైన యూనివర్సిటీలు వచ్చాయి ఇప్పుడు ఇక్కడికి. చదువుకుంటారా పిల్లలు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు కష్టపడి చదువుకున్నాం, ఇప్పుడు ఇష్టపడి చదువుకోండి. మీరు ఆడుతూ పాడుతూ చదువుకుంటే మీకు ఏది కావాలన్నా చాలా సులభం అవుతుంది. ఒక పక్క క్వాంటమ్ వ్యాలీ కంప్యూటరైజేషన్కి, ఇంకో పక్క మీరు ఆలోచిస్తే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ కరెంటు కోసం కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ తయారు చేసి ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు టెక్నాలజీలో మీరందరూ చూస్తూ ఉంటే, నేను మొన్ననే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవ్వరు కూడా, ఒకప్పుడు పిల్లలందరూ కూడా మీ యొక్క పరీక్షల్లో రిజల్ట్స్ రావాలంటే నేరుగా ఆఫీసుకు పోయి అవస్థపడేవాళ్ళు. రిజల్ట్స్ పబ్లిసైజ్ చేసిన ఒక్క నిమిషంలో
మీ వాట్సాప్లో మీకు మెసేజ్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఆగస్టు 15కి రాష్ట్రంలో 700 సర్వీసులన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాను. ఇంకో పక్క అవేర్ ద్వారా 42 పారామీటర్స్, ఎక్కడ వర్షం పడుతుంది, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంత వర్షం పడుతుంది, ఎక్కడ పిడుగులు పడతాయి, ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఎక్కువ ఎండ ఉంటుంది, అలాంటప్పుడు ఎక్కడన్నా సన్ స్ట్రోక్ ఇవన్నీ వస్తే ముందే సమాచారం చేరవేసేట్టుగా 42 పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ని మీకోసం అధికార యంత్రాంగానికి కూడా ఇస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోగలిగితే ఈ రాష్ట్రంలో మనకు తిరుగుండదు, ఎదురుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే డోర్ టు డోర్ కలెక్షన్ ఢిల్లీ అయితే 99% ఉంది. మనం ఇంకా బాగా ఇంప్రూవ్ కావాలి, 68% ఉన్నాం. విజిబుల్ క్లీనినెస్లో 99 చండీగఢ్ ఉంటే మనం దగ్గర 72% ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మత ప్రచారం కలకలం రేపింది. ఒక మతానికి సంబంధించిన వారు ప్రచారం చేస్తున్నారని ప్రచార ప్రతులను బజరంగ్ దళ్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాము ప్రార్థన మందిరానికి వెళ్తుంటే అడ్డుకున్నారని క్రైస్తవులు ఆరోపించారు. మందిరంలో ప్రార్థనలు చేసేందుకు వెళ్తుండగా అడ్డుకుని బైబిల్ ప్రతులను బజరంగ్ దళ కార్యకర్తలు నడి రోడ్డుపై దగ్ధం చేశారని వారు వాపోయారు. అనంతరం క్రైస్తవ మతస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మత ప్రచారం కలకలం రేపింది. ఒక మతానికి సంబంధించిన వారు ప్రచారం చేస్తున్నారని ప్రచార ప్రతులను బజరంగ్ దళ్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో బజరంగ్ దళ్ కార్యకర్తలకు క్రైస్తవ మతస్థుల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. క్రైస్తవ మతానికి సంబంధించిన బైబిల్ తీసుకొని కొందరు ప్రార్థనా మందిరానికి వెళ్తున్న క్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుపడటం వలన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మత ప్రచారానికి వెళ్తున్నారని చెప్పేసి బజరంగ్ దళ్ కార్యకర్తలు వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. మత ప్రచారాన్ని చేయడంతో పాటు అన్యమత ప్రచారాలు చేయకూడదని బజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని వాదించడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రార్థనా మందిరానికి వెళ్లి ప్రార్థన చేసుకుని వెళ్తున్నట్టుగా ఆ క్రైస్తవులు చెప్పారు. అయినప్పుడు వినిపించుకోకుండా ఇరు వర్గాలు కూడా ఘర్షణ దిగారు. ఈ నేపథ్యంలోనే క్రైస్తవులకు సంబంధించిన బైబిల్స్ కొన్ని బజరంగ్ దళ్ కార్యకర్తలు తీసుకొని వాటిని దహనం చేయడం జరిగింది. దాంతో క్రైస్తవులు ఆగ్రహించి వారిపై కూడా కొంత వాదులాట కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఘర్షణ వాతావరణ నేపథ్యంలో క్రైస్తవ మతస్థులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తాము ప్రార్థనా మందిరానికి వెళ్లి ప్రార్థన చేసుకుని వెళ్తుండగా బజరంగ్ కార్యకర్తలు అడ్డుకొని తమ బైబిల్స్ లాక్కొని దగ్ధం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ పరిస్థితిని అదుపు చేయడంతో పాటు ఏదైతే ఘర్షణకు దిగి బైబిల్స్ ని దగ్ధం చేశారో దానికి సంబంధించిన విషయంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. ఏదైనా మత ప్రచారాలకు సంబంధించిన వ్యవహారాలు గతంలో కూడా వెలుగు చూస్తే అయినప్పటికీ అవి కట్టడి కావటం లేదు. తాజాగా మాత్రం ఇది ఏజెన్సీ ప్రాంతమైన ఇల్లందు ఏరియాలో ఘటన చోటు చేసుకోవడం కొంత
కలకలానికి దారితీసిందని చెప్పవచ్చు. క్రైస్తవ మతస్థులు వారి మతానికి సంబంధించిన వ్యవహారాలు Okay, right. విషయాలను ప్రార్థనా మందిరంలో ప్రచారం తీసుకొచ్చని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర. ప్రధాని మోడీ గ్యారంటీకి ప్రతిరూపమే కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాచిపేట రైల్వే వ్యాగన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్తో కలిసి కిషన్ రెడ్డి సందర్శించారు. రైల్వే ఇంజన్లు, కోచ్లు, వ్యాగన్ల తయారీకి శ్రీకారం చుట్టారని, కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని స్వయంగా భూమి పూజ చేశారని గుర్తు చేశారు. కోచ్ ఫ్యాక్టరీతో 3,000 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. 1000 స్తంభాల గుడి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఆ యొక్క మండపం. అదేవిధంగా ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంది. నేను గతంలో కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిస్తున్నాము, అంగీకరించారు. ఎంత తొందరగా ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి భూములు ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా మన ఓరుగల్లు నగరానికి, వరంగల్ కోటకు ఈ యొక్క విమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక విషయం చెప్పి నేను వివరిస్తాను. ఈరోజు చాలా మంది మోడీ గారు ఏం ఇచ్చారు, వీళ్ళు ఏం తెచ్చారు అనే విధంగా మాట్లాడతారు. ఒకసారి కళ్ళున్నోళ్ళు వచ్చి చూడాలి, చెవులున్నోళ్ళు వినాలి. కనీసం మా టీవీల ద్వారా, ప్రచార ప్రసార సాధనాల ద్వారా మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్వయంగా చూడాలని కోరుకుంటూ నేను మరొకసారి అశ్విని వైష్ణవ్ గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారు మరి సమయం తీసుకొని రివ్యూ చేయడం కోసం, ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రివ్యూ చేయడం కోసం స్వయంగా రావడం, స్వయంగా చూడడం, ఈరోజు వరంగల్ అభివృద్ధి మీకు ఓ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉంది. జీతంలోంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని పిల్లల ఖాతాలో జమ చేయాలని బ్యాంకుకు చెప్తారు. కొన్నేళ్లయ్యాక పిల్లల చదువు కోసం ఆ డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు వారి ఖాతాల్లో డబ్బు లేకపోతే మా అవసరానికి వాడుకుంటాం. మీరెక్కడైనా అప్పు తీసుకుంటే ఆ వడ్డీ మేము కడతామని బ్యాంకు చెప్తే ఎలా ఉంటుంది? డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు దాచుకున్న పొదుపు సొమ్ము విషయంలోనూ ఆర్టీసీ యాజమాన్యం తీరు ఇదే విధంగా మారింది. ఆర్టీసీ ఉద్యోగులు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. జీతం బేసిక్లో ప్రతి నెల 4.5% మొత్తాన్ని అందులో పొదుపు చేస్తున్నారు. వారి జీతంలోంచి ఈ మొత్తాన్ని మినహాయించి సిసిఎస్ ఖాతాలో జమ చేయాల్సిన ఆర్టీసీ యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల పేరుతో తన అవసరాలకు వాడుకోవడంతో సమస్య వచ్చింది. ప్రస్తుతం సిసిఎస్లో 30,653 మంది ఉద్యోగులు, 9,795 మంది రిటైర్డ్ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. నెల నెలా కొంత చొప్పున కొన్నేళ్లుగా దాచుకున్న సొమ్మును ఆర్టీసీ తిరిగి ఇవ్వక సంస్థ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పట్లో డబ్బులు ఇవ్వలేమని, ఎక్కడైనా అప్పు చేసి అవసరాలు తీర్చుకోవాలంటూ యాజమాన్యం సలహా ఇచ్చింది. ఎట్టకేలకు ఓ బ్యాంక్ సిసిఎస్కు 150 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పూచికత్తు పెట్టాలని బ్యాంక్ అడిగింది. సిసిఎస్కు స్థిరాస్తులేవీ లేకపోవడంతో హైతనగర్లో స్థలాన్ని తాకట్టు పెడతామని ఆర్టీసీ గతేడాది చివరిలో హామీ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఆర్టీసీ బోర్డు జనవరిలో నిర్ణయించింది. కాలం కరిగిపోతున్నా తాకట్టు అంశం కొలిక్కి రాలేదు. తాకట్టు పెట్టేందుకు అనుమతిచ్చే అంశం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని సమాచారం.
పిల్లల చదువు, పెళ్లిళ్లు, వైద్య, చికిత్స తదితర అవసరాలకు డబ్బులు కావాలంటూ 6,856 మంది సొసైటీకి దరఖాస్తు చేసుకున్నారు. వారికి 170 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సీసీఎస్ డబ్బును వాడుకున్న ఆర్టీసీ వెనక్కి ఇవ్వకపోవడంతో సమస్య నెలకొంది. మరోవైపు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టడం లేదు. తమ డబ్బును వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని సీసీఎస్ కొన్ని వారాల క్రితం ఆర్టీసీ యాజమాన్యానికి లీగల్ నోటీస్ పంపింది. దానికి ఆర్టీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసలు 456.61 కోట్లు, జూన్ నెలాఖరు నాటికి వడ్డీ 467.72 కోట్లు కలిపి మొత్తం 924.33 కోట్లయిందని ఆర్టీసీ నుంచి రావాల్సి ఉందని వివరించారు. మరోవైపు ఆర్టీసీ ప్రభుత్వానికి పంపిన వివరాల్లో సీసీఎస్కు చెల్లించాల్సిన అస్సలు 466.63 కోట్లు, వడ్డీ 337.16 కోట్లు, మొత్తం 803.79 కోట్లుగా పేర్కొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ఆర్టీసీలోని సిసిఎస్ డబ్బుల గందరగోళం నెలకొన్న పరిస్థితి. దీన్ని చూసినట్లయితే గత కొంతకాలంగా తెలంగాణ ఆర్టీసీలోని రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఎంప్లాయీస్ కైతేనేమి విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ప్రతి నెల వారికి వచ్చే జీతంలోని 4.5 సిసిఎస్ లో జమ చేసుకుంటారు. దీనికి సంబంధించి ఎప్పుడైతే సొంత అవసరాలకు కానీ పిల్లల చదువులకే కానీ దానికి సంబంధించిన విషయాలలో ఎక్కడైతే ఉన్నత చదువులు చదవడం కొరకు ప్రత్యేకించి ఎంప్లాయీస్ లోన్ అనేది రిఫండ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ కార్పొరేషన్ పేరుతో ఉన్నటువంటి బ్యాంక్ లో జమ కావడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 30,600 మంది అక్కడ ఉద్యోగులుగా ఉన్నారు. దానికి సంబంధించి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా 9,600 మంది ఉన్నారు. వీరందరికీ సిసిఎస్ లో జమ అయిన డబ్బులు చూసినట్లయితే 170 కోట్ల రూపాయలు అందులో జమ అయినాయి. దీనికి సంబంధించి ఈ ఖాతా నుంచి నేరుగా ప్రభుత్వము వాడుకోవడం వల్ల ఇప్పటికీ వాళ్ళకు రిఫండ్ చేయడానికి మాత్రం డబ్బులు లేవనేది ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది. యాజమాన్యానికి చెప్పిన క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు గోల్మాల్ అయ్యాయనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. గందరగోళ పరిస్థితిలోని ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల వచ్చే జీతంలో కూడా 4.5 సిసిఎస్ కట్ చేసుకొని ఇస్తూ ఉంటుంది. వారికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి అంటే హెల్త్ స్కీమ్ కానీ దానికి సంబంధించినటువంటి పిల్లల ఎడ్యుకేషన్ మీద వాళ్ళకు దాన్ని కేంద్రీకరించి పూర్తి స్థాయిలోని వారికి డబ్బులు రిఫండ్ చేయడానికి కార్పొరేషన్ గతంలో కొంతకాలంగా ఉండేది. ఆ విషయాలన్నింటినీ చూసుకున్నట్లయితే 170 కోట్ల రూపాయలు ఇప్పటికీ ప్రభుత్వం వాడుకుంది. ఆర్టీసీ ఖజానాలో లేకపోవడంతో ఇప్పటికే 9,030 మంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అయితేనేమి ఇప్పుడు కొనసాగుతున్నారు. 30,600 మంది చిల్లర ఉన్నారు. వీరందరికీ కూడా సిసిఎస్ డబ్బులు ఖాతాలో జమ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి అత్యవసరానికి వాడుకోవడం వల్ల ఇప్పుడు ఒక్కసారిగా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వంకు ఇచ్చినటువంటి ఆదాయానికి మించి అలాగే అప్పులు ఉండటంతో తెలంగాణ ఆర్టీసీకి ఇప్పుడు లోన్లు ఇవ్వాలన్నా అక్కడ ఉన్నటువంటి సంస్థ సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ దానికి సంబంధించినటువంటి లావాదేవీలు కుదబెట్టినట్టయితేనే లోన్స్ ఇస్తారనేది తెలిసింది. దీనికి ప్రభుత్వం కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ ఆర్టీసీకి లోన్ ఇవ్వాలంటా కూడా తెలంగాణ ప్రభుత్వ భూములు ఆర్టీసీకి సంబంధించిన భూములని తాకట్టు పెట్టాలని జనవరిలో కూడా ఒక తీర్మానం కూడా చేసింది. కానీ ఇప్పటి వరకు అయితే అది అమలు చేసినటువంటి దాఖలా లేవు. ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కొనసాగుతున్న ఎంప్లాయీస్ సిసిఎస్ అమౌంట్ సంబంధించి ఇప్పటికీ వాళ్ళకి భరోసా లేకపోవడంతో గందరగోళంలో నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఖజానాలో తక్కువ ఉండడంతో ఇక్కడ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి డబ్బులు ఆర్టీసీ డబ్బులు ప్రభుత్వం వాడుకుంది కాబట్టి వీరికి ఇవ్వాల్సినటువంటి డబ్బులతో ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు కూడా పడుతున్నట్టు సొసైటీ పేరుతో చేసినటువంటి 6,800 మంది సభ్యులకు గాను 170 కోట్ల రూపాయలు సిసిఎస్ ఖాతాకు సంబంధించినటువంటి వాడుకున్నది ఆర్టీసీ. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే అనేక మార్లు కార్మికులకు వేతనాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మెడికల్ రివెన్యూమెంట్ రిటైర్ అయినటువంటి వారికి సంబంధించినటువంటి అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనేది తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు పొదుపు డబ్బా గోల్మాల్ కావడంతో ప్రభుత్వం వాడుకోవడంతో ఒకసారిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నేటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి అనేక మంది కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ తో పాటు వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన వారికి